హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. మా తోటలో ఈ రోజు రకరకాల పువ్వులు, అన్ని కొత్త రకాల పువ్వులు. ఇక్కడ చూడండి, ఇది వైట్ పోకబంతి పూలు, అలాగే రెడ్ పోకబంతి పూలు. చూడండి, రెడ్ పోకబంతి పువ్వులు మన తోటలో అయితే పూస్తున్నవి. అలాగే వైట్ పోకబంతి పువ్వులు, ఇంకా చాందిని పువ్వులు. చూడండి, చాందిని పువ్వులు ఎక్కడంటే అక్కడ. అలాగే చామంతి పువ్వులు, అలాగే కొత్తగా తోటలోకి వచ్చిన చామంతులు అన్నమాట. ఇవి కొత్తగా నర్సరీ నుండి తెచ్చుకున్న 3 రకాలు. మన తోటలో ఈ రకాలు లేవని చెప్పి ఈ చామంతి మొక్కలు తెచ్చుకున్నా. అయితే ఇప్పుడైతే ఈ పువ్వులన్నీ తెంపేసుకుందాం. ఇంకా చామంతి పువ్వులన్నీ వాడిపోయినవి చూడండి. పువ్వులు తెంపక మొత్తం వాడిపోయినవి. ఇప్పుడైతే కొన్ని తెంపేసుకుందాం. నెల సంధి పువ్వులు అయితే చాలా పూస్తున్నాయి కదా. పూసిన పువ్వులన్నీ ఇట్లా వాడిపోతున్నాయి అన్నమాట. ఇంకా మనం ఎన్ని గానం పువ్వులు తెంపుకుంటాం చెప్పండి. ఇది చామంతి పువ్వుల సీజన్ కాబట్టి ఇంకా చామంతి పువ్వుల పండగే అన్నమాట మన తోటలో. ఇక చూడండి, మొత్తం తెంపక అన్ని వాడిపోయినాయి చూడండి. ఇవన్నీ పువ్వులు వాడిపోయినవి. అందుకనే ఇప్పుడైతే కొన్ని పువ్వులు అయితే తెంపేద్దాం. ఈ చామంతి పువ్వులన్నీ తెంపుకున్న తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇట్లా చెట్లకు వదిలేసినాం అనుకో, చెట్టు అనేది ఎండిపోతుంది. అందుకనే పువ్వులు అయిపోయిన తర్వాత ఇట్లా పాత పువ్వులన్నీ ఉంటాయి కదా, పూసి ఎండిపోయిన పువ్వులు, ఆ పువ్వులన్నీ తెంపేసుకొని కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, గుత్తులు గుత్తులుగా చామంతి పువ్వులు ఎట్లా పూసినాయో. రకరకాల పువ్వులు. ఇప్పుడు తెంపితే గంపెడు పువ్వులు వస్తాయి మన తోటలో. ఇంకా ఈ చామంతి పువ్వులు చూడండి, మనం కొత్తగా తెచ్చుకున్నాం కదా. ఇవి పువ్వులు పూసినాయి కదా. పూసిన తర్వాత ఈ పువ్వులన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ పువ్వులు ఎప్పుడు పూస్తాయంట. నర్సరీ అతను చెప్పిండు. నేను నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు అడిగిన అనమాట, ఈ పువ్వులు పూసినాయి కదా, ఈ పువ్వులు తెంపగానే మళ్ళీ చెట్టు చనిపోతుంది అంటే, లేదమ్మా, ఈ పువ్వులన్నీ తెంపిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొమ్మలు కట్ చేస్తే కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ పువ్వులు ఎప్పుడు పూస్తుంటాయి అని చెప్పిండు. అందుకనే నేను తెచ్చుకున్నా. ఇంకోటి రకాలు మన దగ్గర లేవు కదా. చూడండి, చిట్టి చిట్టిగా ఎంత మంచిగా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. ఇంకా ఇవి గిట కొన్ని ఇప్పినవి తెంపేసుకుందాం. ఇదేందో నర్సరీలో తెచ్చినప్పుడు పువ్వులు అయితే బొకేల మాదిరే ఉంటాయి. ఇంకా మన దగ్గర వచ్చినాక ఇంత పుయ్యే అన్నమాట. మరి వాళ్ళు ఏమిస్తారో తెలియదు మనకి. కానీ నేనైతే తెచ్చుకున్నా. ఈ చిన్న కుండీలో 3-4 మొక్కలు ఉన్నాయి. మనం విడదీసి సపరేట్ పెట్టుకోవాలి. అలా సపరేట్ పెట్టుకుంటే మనకు మొక్కలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా నేను ఈ పువ్వులు తీసేసుకున్నాక కొంచెం పెద్ద సైజు కుండీలోకి షిఫ్ట్ చేస్తాను. అలాగే పువ్వులు అయిపోయినాక కొనలన్నీ కట్ చేసేస్తే మనకు మళ్ళీ పువ్వులు వస్తాయి అన్నమాట. ఎప్పుడు పూసే చామంతి పువ్వులు అన్నమాట ఇవి. ఇక చూడండి, ఎంత చక్కటి పువ్వులో భలే ముద్దొస్తున్నాయి కదా. రకరకాల చామంతులు. ఈ ఇప్పినవి అన్ని తెంపేస్తాను. ఇంకా నర్సరీకి పోతే ప్రాణం ఊకోదు కదా. ఎన్ని చామంతులున్నా ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా తోటలో చామంతి పూల మొక్కలు లేవా, ఇంచుమించు 15-16 రకాల చామంతులు ఉన్నాయి. అయినా ప్రాణం ఊకోదు, ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. ఇంక చూడండి, ఎంత మంచిగా ఉన్నాయో కదా పువ్వులు, భలే ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ ముద్ద శంకు చూడండి, చిన్న మొక్కకు ముద్ద శంకు పువ్వు ఎంత చక్కగా పూసిందో. నేను చాలా విత్తనాలు వేసుకున్నా, అక్కడక్కడ ఇట్లా మొలిచినాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చాందిని పువ్వులు ఉన్నవి, ఇవి గిట తెంపుకుందాం. ఇంకా ఇవి ఎల్లో గిట చామంతి పువ్వుల మాదిరి ఎంత బాగున్నాయో చూడండి. ఏ పువ్వుకు అదే అందం అన్నమాట మన తోటలో. ఇంకా ఇక్కడ గిట చూడండి చాందిని పువ్వులు.
ఈ చాందిని పువ్వులలో వైట్ కలర్ లోనే 2-3 రకాలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక పువ్వు ఇప్పుకుంది, నేను అప్పుడు చూపించలే మీకు, అది నిండుగా పూసింది అనమాట. ఇవేమో కొంచెం మధ్యలో ఇట్లా బొడుపు లాగా వచ్చింది. ఆ పువ్వు ఇప్పుడు పుయ్యలేదు మీకు చూపించడానికి. అన్ని పూసి 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 ఇట్లా వాడిపోయినవి. ఒకప్పుడు ఎంత కళ ఉండే ఈ కూలర్ ట్రేలో. పువ్వులు ఉంటేనే అందం కదా మనకి. ఇట్లాంటి పూలు అన్నమాట ఈ చామంతి పూలు. ఎల్లో కలర్ అంటే పసుపచ్చ కలరు. ఇంకా ఇక్కడ గిట కొంచెము కొన్ని ఈ పువ్వులు ఉన్నవి. ఇవి గిట కొన్ని తెంపుకుందాం. అన్ని వాడిపోయినాయి చూడండి. ఇది ఒక రకమైన చామంతి అన్నమాట. ఇంకా ఈ ఎర్రపోక బంతి పూలు అయితే నేను తెంపను, ఎందుకంటే ఎర్రపోక బంతి పూలు ఎక్కడ ఉండే అన్నమాట, చాలా తక్కువ మన మిద్దె తోటలలో. అందుకే అన్ని విత్తనాలకే వదిలేసుకుందాం. నాకు ఈ ఎర్రపోక బంతి పూల విత్తనాలు గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇంకా మంచిగా వచ్చేసినాయి. అలా ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క రకమైన పువ్వుల విత్తనాలు ఇస్తే మనం తోటలో ఇట్లా వేసుకుంటున్నాము. ఇంకా ఈ వైట్ పోకబంతి గిట ఫ్రెండ్ ఇచ్చింది, గార్డెన్ ఫ్రెండే. అలా పింక్ గిట ఉన్నది, కానీ ఇప్పుడు పువ్వులు పూయలేవు. నా దగ్గర పోకబంతిలో 3 రకాలు ఉన్నాయి, వైట్, పింక్, రెడ్. ఇంతకుముందు పింక్ వైటే ఉండే, ఇప్పుడైతే ఇంకొక రకం మనకు తోటలోకి వచ్చేసింది కదా. ఆ రెడ్ పువ్వుల అందమే వేరు చూడండి. ఇంకా ఇన్ని పువ్వులు అయితే తెంపుకున్నాం. ఇంకా ఇక్కడైతే అన్ని పువ్వులు పూసి 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 ఇట్లా ఎండిపోయినాయి చూడండి, మొత్తం ఎండిపోయినాయి. ఇంక ఈ కొమ్మలన్నీ ఇడిచేసేసేయాలి మొదటికి. చూడండి ఎట్లా ఎండిపోయినాయో, ఇట్లా మొత్తం ఇడిచేసేయాలి. మళ్ళీ మనకు కింది నుంచి మంచిగా చిగుర్లు వచ్చేసి మళ్ళీ పువ్వులు వస్తుంటాయి. ఇట్లా అన్ని ఇడిచేసుకోవాలి. మస్తు పని ఉంది తోటలో. ఎంత పని చేసినా వడవనే వడవదు. రోజొక పని, రోజొక పని. ఇట్లా ఇవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుంటే మళ్ళీ బకెట్ల నిండా నారేస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ తీసేసుకోవాలి. తోటలో ఎంత పని చేసినా వడవనే వడవదనమాట. మనం వచ్చి చేస్తూ ఉంటాం, మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా చేస్తేనే తోట అనేది నీట్గా ఉంటుంది. ఇంకా ఈ చామంతుల తోట పని చాలా ఉంది నాకు. ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపేసుకొని ఇట్లా మొగ్గలున్న కొమ్మలు ఉంచుకొని ఇట్లా పువ్వులు అయిపోయిన కొమ్మలు తీసేసుకొని మంచిగా కలుసుకొని మళ్ళీ మంచి పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ చక్కటి పువ్వులు వస్తాయి అన్నమాట. ఒక నెల క్రితం అయితే మా గార్డెన్ అయితే పువ్వులది పండగే పండగ అనమాట. అన్ని రకాల పువ్వులు ఉండే. ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, కాకపోతే అన్ని లేవు. చూడండి తెంపుతుంటే ఊరుతూనే ఉన్నాయి. చూసుర్రా ఇట్లున్నాయి అనమాట ఇవి గిట. ఇంకా ఇవి వైట్ చామంతి. ఇగో ఇక్కడ గిట ఉన్నది చూడండి గుత్తి. చూడండి ఈ వైట్ చామంతి ఇట్లున్నాయి అన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇది ఒక కలర్ చామంతి. పువ్వులు పూసి పూసి ఇది గిట వాడిపోయింది. కట్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం అక్కడ చామంతి పువ్వులు చూసినాం కదా. ఇప్పుడు మొత్తం మళ్ళా ఇక్కడ జీనియా పువ్వులు చూడండి, గుంపులు గుంపులుగా ఎట్లా పూసినాయో పువ్వులు. ఇవైతే సంవత్సరం పాటు పూస్తూనే ఉంటాయి. అసలు చెట్టు ఒక్కసారి వేసుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు పూస్తూనే ఉంటుంది. పువ్వులకు సీజన్ అంటూ ఏమీ లేదు, అంటే సీజన్తో పని లేదనమాట. అట్లా పూస్తాయి అనమాట ఈ పువ్వులు అయితే. చాలా మంచి పువ్వులు, చెట్ల నిండా పూస్తాయి. చామంతి అయితే సీజన్లో మాత్రమే పూస్తుంది. చూడండి ఈ పువ్వు అయితే ఎంత అందంగా ఉందో, భలే ఉంది కదా.
ఇట్లా ఏ పువ్వులకు ఆ పువ్వులే సాటి అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి తోటలో ఇట్లా పువ్వులు అయితే. ఎన్ని తెంపుకున్నా ఒడవనే ఒడవే అన్నమాట. తోట నిండా పువ్వులే. చూడండి ఇవన్నీ పువ్వులే. ఇంకా ఈ పువ్వులు అయితే ఎంత చక్కటియో. ఇదొక రకం మంచి పువ్వు. ఇక్కడ డిసెంబర్ పువ్వులు చూడండి చెట్ల నిండా వస్తున్నాయి. ఇవి గిట ఇట్లా పువ్వులు పోస్తున్నాయి, విత్తనాలు గిట అన్ని కింద రాలిపోతున్నవి. మనం ఇట్లా నీళ్లు పోసేసరికి పట్ట పట్ట కింద రాలి పడుతూనే ఉంటాయి. అసలు ఈ పువ్వులు గిట ఇప్పుడు నెల 2 నెలల సంది వస్తున్నాయి చూడండి. డిసెంబర్ పువ్వులు రెడ్వి కొన్ని రోజులు పూసినాయి, కానీ ఈ బ్లూ కలర్ వైట్ కలర్ అయితే రోజు పూస్తాయి. రోజు గుప్పెడికి ఎక్కువే వస్తాయి. నేనైతే రోజు తెంపను. ఇంకా ఇక్కడ వైట్ చూడండి, ఇట్లా ఇక్కడ వైట్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ కాస్మోస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. భలే ఉన్నాయి కదా. ఇంక ఇవి తెంపను. అలాగే ఇక్కడ నిత్యమల్లి, పింక్ నిత్యమల్లి, ఇవి గిట మస్తు పువ్వులు పూస్తాయి, అన్ని రాలిపోతాయి విత్తనాలు అయితే ఇట్లా. అలాగే ఇక్కడ వైట్ గిట మస్తు పువ్వులు పూస్తాయి, అలాగే విత్తనాలు అన్ని ఇట్లా రాలిపోతాయి చూడండి. ఇవన్నీ విత్తనాలే. పువ్వులు గిట రోజు కొన్ని పువ్వులు ఇట్లా పూస్తుంటాయి తోటలో. ఇక్కడైతే కనకాంబరాలు గిట చాలా ఉన్నాయి. నేనైతే ఇవి అసలు ఎప్పుడు తెంపను చూడండి. చెట్ల నిండా కనకాంబరాలే. అలాగే పోక బంతి పువ్వులు. ఇంకా గులాబీ అయితే చెట్టు నిండా మొగ్గలే చూడండి. పింక్ కలర్ గులాబీ చెట్టు నిండా మొగ్గలే. ఇంకా ఈ రోజు అయితే పువ్వులు లేవు. ఇంకా పువ్వులలోకి కొంచెం మరువం తెంపుకుందాం. మరువం గిట ఎప్పుడు నేను తెంపుతుంటా కదా, ఇలా తెంపుతూనే మళ్ళీ చక్కగా చిగురు వచ్చేస్తుంది. నాకెప్పుడు ఇట్లా గంప నిండి ఉంటది అనమాట. మళ్ళీ తొట్లల్లో గిట చిన్న చిన్నగా అన్ని పెట్టేసుకుంటా. ఇంకా అలా పెట్టుకుని అయితే ఫ్రెండ్స్కి గిఫ్ట్ గా ఇస్తుంటా. ఇది మాత్రం ఎప్పుడు నా కోసం ఉంచుకుంటా అన్నమాట. చూడండి ఎంత మంచి వాసనో మనం తెంపుతుంటే. చాలుగా ఎంత మంచి మరువం చూడండి, భలే ఉంది కదా. ఇంకా ఇది గిట పువ్వులలో పెట్టి అల్లుకునే ఆకే మొత్తం నేను తెంపలేక కాయ కాసిపోయింది చూడండి. మనం దండలలో అంటే పెద్ద దండలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద దండలలో ఈ ఆకు పెట్టి అల్తారనమాట. ఈ ఆకు పేరు మాత్రం నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. కానీ నేను కొమ్మ తెచ్చే పెట్టుకున్నా. ఇంకా ఇది గిట కాయ కాసింది తెంపక, అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నా. కట్ చేసినాం అనుకోండి మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది. మన పూల దండలలో పెట్టి అల్లినాం అనుకోండి మంచి లుక్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఇంత తెంపుకున్నా. చూడండి ఇప్పటి వరకు మనం తెంపుకున్న చామంతి పువ్వులు, జర్మనీ పువ్వులు, చాందిని పువ్వులు, ఎన్నో రకాల చామంతులు. చూడండి ఇట్లయితే ఈ రోజు మనం ఇన్ని రకాల పువ్వులు అయితే తెంపుకోవడం జరిగింది. తోటలో ఎప్పుడు ఇట్లా పువ్వులు ఉంటాయి అన్నమాట. మా తోటలో చాలా రకాల పువ్వులు. అలాగే ఈ రోజు కూడా ఇన్ని పువ్వులు వచ్చినాయి. చూడండి తోటలో అయితే రకరకాల చామంతి పువ్వులు, చాందిని పువ్వులు, జర్మనీ పువ్వులు, అలాగే పోకబంతి పువ్వులు, పూలలో పెట్టి అల్లుకునే ఆకు, ఇలా రకరకాల పువ్వులు అయితే మన తోటలో ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే నేను తెంపుకున్న పువ్వులే ఇవన్నమాట. మనము ఆకుకూరలతో పాటు కూరగాయలతో పాటు ఇలా పువ్వులు కూడా పండించుకుంటే మనసుకు ఎంతో ఆనందం, ఎంతో ఆహ్లాదం. మానసికంగా గిట మన మనసు దృఢంగా ఉంటుంది ఇలాంటి పువ్వులను చూస్తుంటే. ఇంకా నాకైతే భలే హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు మన తోటలో వచ్చిన పువ్వులు ఇవన్నమాట. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.